హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఏపీలో ఒంటిపూట బడులు ఈసారి కొత్త టైమింగ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో రోజు ఓ మాటను మనం వింటున్నాము, అదే వేడి పెరుగుతోంది. నిజమే, ఏపీలో చలి తగ్గిపోతూ వేడి పెరుగుతోంది. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఈ కొత్త నిర్ణయం ఎందుకో మనకు తెలుసు. ఏపీలో ఎండలు మండుతున్నాయి. శివరాత్రి తర్వాత నుంచి వాతావరణంలో మార్పు వచ్చేసింది. అసలే మేఘాలు పెద్దగా లేవు. సూర్యుడి డైరెక్ట్ ఎండ ఏపీపై పడుతుంది. దానికి తోడు ఈ మధ్య భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్తూ ఉంది. ముందు మరింత దగ్గరగా వెళ్తుంది. అంటే మార్చి నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వంలోనే విద్యాశాఖ ఈ ఒంటిపూట బడుల నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒంటిపూట బడులు అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త టైమింగ్స్ ప్రకారం మార్చి 16 నుంచి స్కూళ్ళు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయి. అంటే విద్యార్థులు ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేయాలి అని తల్లిదండ్రులు అనుకునే ఛాన్స్ అయితే ఉంది. అలా కాదు, ప్రభుత్వం దగ్గర మరో ప్లాన్ ఉంది. విద్యార్థులకు భోజనం కూడా పెట్టి ఆ తర్వాత ఇంటికి పంపాలి అని ప్లాన్ చేసింది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడతారు. కాబట్టి విద్యార్థులు లంచ్ కూడా బాగా చేసి ఫుల్ ఎనర్జీతో ఇంటికి వెళ్ళవచ్చు. ఎండకు కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి కూడా ఉండదు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో రూల్స్ కొంత మారాయి. అక్కడ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయి. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లతో మాట్లాడి క్లాసులు, తరగతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. ప్రతిరోజు ఎగ్జామ్ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆ టైంలో ఎగ్జామ్ రాసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా ఏపీలోని విద్యాశాఖ ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది.